హలో హాయ్ అందరికీ నమస్తే. ఈకోట్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈకోట్ యాప్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఫస్ట్గా మీరు ఈకోట్ ఓపెన్ చేసుకోగానే కేస్ స్టేటస్ అని ఓపెన్ చేసుకోవాలి. కేస్ స్టేటస్లో ఇది మీకు ఏ కేసు అది కేసు నెంబర్ ఉంటే కేసు నెంబర్ లేని ఏదైనా కేస్ లిస్ట్ అని ఓపెన్ చేసుకోవాలి. కేస్ లిస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ సిద్దిపేట అయితే సిద్దిపేట, గజ్వేల్ అయితే గజ్వేల్, ఏదైతే అది అయితే సిద్దిపేట సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ కోర్ట్ నేమ్, మీరు ఏ కోర్టులో హాజరవుతారో ఆ కోర్టు గుర్తుకుంటుంది. ఒకసారైనా వెళ్ళుంటే ఆ కోర్టులో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ది మీ పేరు నేమ్ వస్తుంది. లిస్ట్లో చూసుకొని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ చూసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఈ కోర్టులో యాప్లో దొరుకుతాయి. యాక్ట్ అంటే పోస్కో యాక్ట్, ఇది 366A. కేసు హిస్టరీ మొత్తం తెలుస్తుంది. కేసు హిస్టరీ మీకు ఎప్పుడెప్పుడు డేట్లు వచ్చినాయి, ఎప్పుడెప్పుడు ఉన్నది, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈకోట్ యాప్లో దొరుకుతుంది. మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎప్పుడెప్పుడు అటెండ్ అయ్యేది మొత్తం ఉంటుందండి అటెండెన్స్ ఇక్కడ. మళ్ళీ ఈ కేసు సేవ్ చేసుకోవాలంటే యాడ్ కేసు అని ఉంటుంది. లైఫ్ లాంగ్ మొత్తం ఎటు అయినా కానీ కేసు అయితే సేవ్ అయి ఉంటుంది. మళ్ళీ మీ కేసు ఏందాక హియరింగ్ వచ్చిందో కూడా మొత్తం తెలుస్తుంది. షెడ్యూల్ అనేది ఏమో వాళ్ళు వస్తారు, అది మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇలా అయితే చూసుకోవాలి. మొత్తం మీరు చూడండి. కేస్ హిస్టరీ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా 2 పైన ఉందండి అది కేసు. అది మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ అయిందో కూడా మీకు తెలుస్తుంది. మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్, ఎవరు పెట్టారు, ఏం కథ, ఎఫ్ఐఆర్ మొత్తం డీటెయిల్స్. స్కానర్ ఉంటుందండి, ఇంకా స్కానర్ తోటి స్కాన్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇదో చూడండి, యాడ్ కేసు ఉంటుంది. ఇలా యాడ్ చేసుకుంటే ఎప్పుడు క్లిక్ చేసుకున్నా కానీ మీ డేట్ మీరు మర్చిపోయినా కానీ అందులో అయితే ఎప్పటికీ సేవ్ అయ్యి ఉంటుంది ఈకోట్ యాప్లో. ఈవెన్ హైకోర్టు కానీ అన్ని, ఏ కోర్టు కానీ ఇతర కోర్టులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ అన్నీ సేవ్ అయి ఉంటాయండి. సేవ్ చేసుకుంటే మనం క్యూఆర్ స్కానింగ్ కూడా ఇచ్చిందండి. మనం అది కేసు పైన క్లిక్ చేసుకోగానే మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తిగా వస్తుందండి మన గురించి మొత్తం డీటెయిల్స్గా. మీరు మర్చిపోయినా కానీ మీ కేసు లిస్ట్ మొత్తం టోటల్గా వస్తుందండి. ఇలా సిఆర్ నెంబర్ అంటే మీకు సిఆర్ నెంబర్ ఉంది, సిఆర్ నెంబర్ క్లిక్ చేసుకోవాలి. సిఆర్ నెంబర్ లేదా కేసు లిస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. కేసు లిస్ట్ చేసుకుని మీరు ఏ డిస్టిక్ అయితే ఏ డిస్టిక్ డేట్ కాంచాలి, ఏ డేట్ అయితే ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి. మొత్తం మీ కేసు ఏం దాకా వచ్చిందో కూడా మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుస్తుందండి. మీ సివిల్ అయితే సివిల్, క్రిమినల్ అయితే క్రిమినల్ పైన క్లిక్ చేయాలి. క్రిమినల్ అయితే క్రిమినల్ పక్కన ఉంది. సివిల్ అయితేనేమో ల్యాండ్ క్లేస్ అలాంటివి అంతా క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది మొత్తం. ఇది ఈ రోజుది మాత్రమే, డైలీ అప్డేట్ వస్తూనే ఉంటుంది దీనిలో. కేసు గురించి ఐసోలేషన్ అంటే ఇతను కోర్టుకి వెళ్ళడం లేదు, అరెస్ట్ వారెంట్ అయిపోయింది ఈయనకి, ఈ కేసు యాక్ట్ ఆయనకి. ఇతను ఎవరో ఏమో మనకు తెలియదు. చూస్తున్నాను ఖాళీ.